దేవునికి స్తోత్రములు. దేవుని నామం పరిశుద్ధపరచబడును గాక. ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి దేవాది దేవునికి, ఇక్కడ కూడి ఉన్న సంఘస్థులందరికీ కూడా యేసుక్రీస్తు నామం పేరిట హృదయపూర్వక వందనం తెలియపరుస్తున్నానండి. దేవుని యొక్క చిత్తానుసారముగా 40 రోజులు ఉపవాస దినముల సందర్భంగా జరుగుతున్నటువంటి శిలువ ధ్యానములు కూడికలలో 6వ రోజు మనం ప్రవేశించడానికి దేవుడు ఎంతగానో మనకు సహాయం అందించి ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థనా కూడికలో ప్రారంభ ప్రార్థన నుంచి ఇప్పటి వరకు కూడా దేవుడు ఎంతగానో సహాయం అందించి ఉన్నాడు. అలాగే జరుగుతున్నటువంటి కార్యక్రమాన్నింటిలో కూడా దేవుడు తోడుగా ఉండాలని మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. పాటల్లో దేవుడు సహాయం అందించాడు, పరిశుద్ధ ఆరాధనలో దేవుడు తోడుగా నడిపించాడు, వాక్యములో కూడా దేవుడు సహాయం అందించాలని ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి వాక్యము అనేటటువంటి ప్రతి కుటుంబానికి వాక్యము ఎటువంటిది కావాలో దైవదాసుల ద్వారా, అయ్యా ఈరోజు నా కుటుంబంలో కావాల్సిన ఆ వాక్యమైనటువంటి జీవాహారాన్ని నాకు సమకూర్చండి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో మనం కూర్చోవాలండి. అయ్యా ఈరోజు మీరు నాతో మాట్లాడండి, నా జీవితములకు ఎటువంటి వాక్యం అనే జీవాహారం కావాలో అది నాకు సమకూర్చండి తండ్రి అని చెప్పి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థనాపూర్వకంగా కూర్చోవాలండి. అలా కూర్చున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని మనం సరి చేసుకోవడానికి మంచి ఆత్మీయ ఆహారాన్ని మనకు అందిస్తారండి. దయచేసి అందరూ కూడా శ్రద్ధగా దేవుని సన్నిధిలో కూర్చోండి. ఒకవేళ మీరు ఎవరైనా మొబైల్ ఫోన్స్ తీసుకొచ్చినట్టయితే వాటన్నింటినీ కొంచెంసేపు సైలెంట్ మోడ్లో పెట్టవలసిందిగా ప్రభు పేరట నేను మనవి చేయుచున్నాను. మనమందరం కూడా వాక్య భాగంలోకి వెళ్దామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం నేను చదువుతున్నానండి. మీరందరూ జాగ్రత్తగా గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ అధ్యాయము 2వ వచనం అండి. కొరింథులో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించి వారికందరికీ శుభమని చెప్పి రాయినది అని చెప్తున్నారండి. చూడండి, చదవబడిన వాక్యము గురించి మనం అందరూ చిన్న ప్రార్థన చేద్దాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోవాల్సిందిగా ప్రభు పేరటి నేను మనం చేయుచున్నాను. పరిశుద్ధమైన దేవ, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు తండ్రి. నాయన నీ చిత్తానుసారంగా తండ్రి నాయన యేసయ్య ఈరోజు జరుగుతున్నటువంటి ఇక 6వ రోజు శిలువ ధ్యానంలో యొక్క ప్రార్థన గుడికలో తండ్రి నాయన నేను వాక్యమును బోధించుచుండగా నీ కృపను మాకు తోడుగా ఉంచి నడిపించండి అయ్యా. ప్రారంభం నుంచి చివరి వరకు మీ పరిశుద్ధాత్మకి సహాయాన్ని ఇచ్చి నడిపించండి తండ్రి. అయ్యా నిలబడి ఉండి నేను వాక్యమును బోధించుచున్నానయ్యా. నీ యొక్క ఆత్మను నింపుకొని నేను వాక్యమును బోధించాలి తండ్రి. ఇక్కడ కూర్చున్న వారందరికీ, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారందరికీ తండ్రి వినగల చెవులను అనుగ్రహించండి తండ్రి. వాక్యమును విని వాక్యమును గ్రహించి తండ్రి చక్కగా వాక్యం ప్రకారం నడుచుకునేలాగా సహాయం చేయండి తండ్రి. నాయన మీరే ప్రారంభం నుంచి చివరి వరకు తోడుగా ఉంచి నడిపించమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు ఆది వినామమున కోరి బతిమిలాడి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. చూడండి, ఈ కొరింథీయులు రాసినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనంలో ఇక్కడ ఏమని తెలియపరుస్తుందంటే, అపొస్తలుడైనటువంటి పౌలు గారండి కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులందరికీ ఆ యొక్క దేవుని సంఘమునకు ఏమని రాస్తున్నారంటే, క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి వారై. చూడండి, కొరింథీ సంఘానికి అనేది కాదండి, ఈరోజు మనమందరము కూడా యేసు ప్రభు వారిని స్వరక్షకుడిగా అంగీకరించి మారు మనసు పొంది అయ్యా నీవే నా రక్షకుడు అని చెప్పి అంగీకరించినట్టు వారందరూ కూడా దేవుని ద్వారా పరిశుద్ధపరచబడిన వారు అందరికీ కూడా దేవాది దేవుడు ఏమని తెలియపరుస్తున్నారంటే, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామము చొప్పున ఎవరెవరైతే ప్రతి స్థలములో ప్రార్థన చేస్తూ ఉంటారో వారందరికీ కూడా శుభము అని చెప్పి దేవాది దేవుడు తెలియపరుస్తున్నాడండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలోకి వచ్చి దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ప్రతి ఒక్కరము కూడా ప్రార్థన చేస్తుంటామండి. ఆయన నామము చెప్పున మనం ప్రార్థన చేస్తుంటాం. ఎందుకంటే దేవుని నామంలో మంచి జయం ఉన్నదండి. యేసు నామంలో జయం ఉన్నది, యేసు నామంలో ధైర్యం ఉన్నది, యేసు నామంలో శక్తి ఉన్నది, యేసు నామంలో స్వస్థత ఉన్నది, యేసు నామంలో బలం ఉన్నదండి.
కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవుని నామము చెప్పున ఎక్కడెవరైతే ప్రార్థన చేస్తుంటారో అక్కడ శుభము కలుగుతుంది, జయము కలుగుతుంది అని చెప్పి అపొస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తున్నారండి. ఈ కొరింథీ సంఘానికి దేవుడు తెలియపరుస్తున్నారు. ఏమని చెప్పిస్తున్నారు? ప్రతి విషయంలో యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్న వారందరికీ కూడా విజయం దొరుకుతుందని చెప్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మనమందరము కూడా యేసు నామములో ప్రతి ఒక్కరికి మన ప్రార్థన చేస్తున్నప్పుడు యేసు నామములో సంపూర్ణ స్వస్థత కలుగుతుందండి. యేసు నామములో జయము కలుగుతుంది, యేసు నామములో ధైర్యము కలుగుతుంది, యేసయ్య నామములో సంపూర్ణ బలమునాలు పొందుకుంటున్నారండి. ఇదంతటి కూడా ఏంటంటే ఆయన నామములో జరుగుతుందండి. ఎవరెవరైతే దేవుని స్వరక్షకుడిగా అంగీకరిస్తున్నారో, మారు మనసు పొంది దేవునిలో ఉన్నటువంటి వారికి, దేవునిపై నమ్మకం ఉంచిన వారందరికీ కూడా ప్రతి ఏ స్థలమందు దేవునికి ప్రార్థన చేస్తారో అక్కడ శుభము కలుగుతుందని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందండి. చూడండి, యేసు నామంలో అలాగే కూడా ఒక సంఘము దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ఆ సంఘము ప్రార్థన చేస్తున్నారు. ఆ సంఘం ప్రార్థించే సంఘముగా ఉన్నారు, ప్రార్థన చేసే సంఘముగా ఉన్నారు, ప్రార్థన చేసి దేవుని ద్వారా సమాధానాన్ని పొందుకున్నట్టు సంఘముగా ఉన్నారండి. ఈరోజు నేను ప్రభు పేరిట మీకు ఆ సంఘముని ఈరోజు మీకు తెలియపరచాలని ఆశపడుచున్నానండి. చూడండి, మన వాక్య భాగంలోకి వెళ్ళినట్లయితే అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము, అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదవండి. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెనండి. చాలని చూసారండి. పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడండి, మా దైవజనులు చెరసాలలో ఉన్నారు అని చెప్పి వారు దిగులు, చాలామంది ఏంటంటే ఏదైనా ఇబ్బంది, సమస్య, శ్రమలు వచ్చినప్పుడండి అలా దిగులుతో ఉంటుంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డ, క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం అందరం కూడా ఏం చేయాలంటే దేవుని మీద నమ్మకం ఉంచి మన ప్రార్థన చేయాలండి. దేవునికి మన యొక్క మనవుల్ని తెలియపరచాలి, ఆయన మనం మొరపెట్టాలి. అయ్యా, మా పరిస్థితి ఈ రీతిగా ఉంది, మా జీవితం ఇలా ఉంది, మా భవిష్యత్తు ఈ రకంగా ఉంది, మేము ఏ విధంగా నడవాలో మాకు ద్వారమును చూపించండి తండ్రి, త్రోవను చూపించండి తండ్రి అని చెప్పి దేవునికి ప్రార్థన చేయాలి. అక్కడ దైవజనులు చెరసాల్లో బంధించి ఉన్నారు. హేరోదు రాజు అక్కడ చెరసాల్లో బంధించాడండి. బంధించినప్పుడు ఈ సంఘమంతా కూడా కలిసి ఇక దేవుని యొక్క మందిరంలో దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ఇక మార్కు అని మారు పేరు గల యోహాను గారి ఇంటి దగ్గర మరియా సమక్షంలో అక్కడ ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్న సంఘమంతా కూడా గొలుసు ప్రార్థన దాగా ఒకళ్ళ చేతుల్లో ఒకళ్ళు కలుపుకొని చక్కగా రౌండ్గా ఏర్పడండి ప్రార్థన చేస్తున్నారండి, దేవునికి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, మా దైవజనుడయ్యా చెరసాలలో బందీగా ఉన్నాడు, ఆ యొక్క చెరసాలలోంచి విడుదల చేయండి తండ్రి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారండి. చూడండి, అలా ప్రార్థన చేయటం కూడా అండి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ఆసక్తితో కాదు, అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యం వింటున్నట్టు మీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు తీసుకున్న ఒక ప్రార్థన అంశంలో నీకు ఎటువంటి ప్రార్థన నువ్వు చేస్తున్నావేమో అది దేవుడు నమ్మకంగా చేయగలడు అని విశ్వాసముతో నువ్వు ఆసక్తితో ప్రార్థన చేస్తే దేవుని యొక్క చిత్తానుసారంగా ఖచ్చితంగా ఆ ప్రార్థనను ఆలకించి సమాధానం అనుకూలిస్తాడండి. సమాధానం ఆయన ఇస్తాడండి. కాకపోతే మనం అందరం ఏం చేయాలంటే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయాలి, దేవుని ప్రార్థన చేయాలి. అక్కడ చూడండి, సంఘమంతా ఏక మనసుతో కలిసి ప్రార్థన చేస్తున్నారు. అయ్యా, దైవజనుడు ఈ కొడుకుకి రావాలి, ఆయన రావాలి, వాక్యము చెప్పాలి. మేమందరము కూడా ప్రార్థన చేస్తున్నాం, పాటలు పాడాము, వాక్యం చెప్పడానికి దైవజనుడు రావాలయ్యా అని చెప్పి ప్రార్థన చేస్తున్నారండి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన సంఘం అలా ఉందా లేదా? మన సంఘములో నువ్వు సభ్యుడిగా ఉన్నావు అనుకో, అటులాగా నువ్వు ప్రార్థన చేసేవారిలాగా ఉన్నావా? నిన్ను నువ్వు పరీక్షించుకోవాలండి, నిన్ను నువ్వు విమర్శించుకోవాలండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనం ఎప్పుడు కూడా ప్రార్థించే సంఘంలాగా ఉండాలి, మనం ఎప్పుడు కూడా ప్రార్థించే వారిలాగా ఉండాలి. దిగులు పడకూడదండి. బాధ ఉండొచ్చు,
నాకు సమస్య వచ్చింది కదా, నాకు ఇబ్బంది వచ్చింది కదా, ఈ గాయములు నాకు కలిగినాయి కదా, వీటిలోంచి నేను ఏ విధంగా బయటపడగలను అని అనుకోవచ్చు. కానీ ఈ సమస్యలో నేను ఇలాగున్నాను, ఈ సమస్యలోంచి నేను లేగలేకపోతున్నాను, నాకే ఎందుకు వచ్చింది, నాకే ఎందుకు ఇలాగుంది అని దిగులు చెందకూడదండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రికాల సమయం నా దేవాదేవుడు నీతో సూటిగా చెప్తున్నాడు. సమస్యను బట్టి కాదు, నేను చాలాసార్లు మీకు తెలియపరుస్తుంటానండి, సమస్యను బట్టి కాదండి, సమస్యకి కావలసినటువంటి పరిష్కారం మనం వెతుక్కోవాలి. పరిష్కారం వెతుక్కుని మనం ముందుకు వెళ్తూ ఉంటే దేవుడు మనకు ఖచ్చితంగా విజయాన్ని సమకూరుస్తాడండి. చూడండి, ఆ సంఘం అంతా కూడా ప్రార్థించే సంఘముగా ఉన్నారు. దైవజనుడు చెరసాలలో ఉన్నాడు, ఆయన విడుదల కావాలి, విడుదల రావాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నారండి. చూడండి, సంఘము ప్రార్థన, పేతురు ప్రార్థన అక్కడ దేవుడు ఆలకించాడండి. దేవుడు ఆలకించి తన దూతను పంపించాడు. మా ప్రార్థన అంత గొప్పదా? నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? ఎక్కడో దూరంగా పరలోకంలో దేవుడు ఆలకిస్తాడా నువ్వు అనుకుంటున్నావేమో. నమ్మకంతో, విశ్వాసముతో నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే ఆయన ఖచ్చితంగా ఆలకిస్తాడు, నీకు సమాధానం అనుగ్రహిస్తాడండి. చూడండి, ఆ సంఘము దేవునికి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు ఆలకించి తన దూతను పంపించాడండి. తన దూతను పంపించి, చూడండి ఇక్కడ మనం ఒకసారి చూడండి, 7వ వచనం ఒకసారి చదవండి. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదవండి. ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను. అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురును ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతనిని లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడేను. చాలని చూశారండి. ఇక సంఘం ప్రార్థన చేసింది, పేతురు గారు ప్రార్థన చేశారు. ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఖచ్చితంగా దేవుడు ఆలకించి వెనువెంటనే కూడా పేతురు కంటండి 12 మంది సైన్యాధిపతులు కాపలాగా ఉన్నారండి. 12 మందితో ఉన్నారు. ఈ పేతురు గారు ప్రక్కన ఒక 2 ఉన్నారు, అలాగే ద్వారం దగ్గర ఉన్నారు. మొత్తం మీద 12 మంది సంరక్షణలో పేతురు గారు బంధించడం జరిగిందండి. అయితే గొప్ప ఇనుప డోర్స్ అవన్నీ కూడా మొత్తం అంతా క్లోజింగ్లో ఉంది. గొప్ప చెరసాలతో ఉన్నాడు. మొత్తం సంఖ్యలు వేసి ఉన్నాయి. కఠిన కారాగార శిక్షలాగా ఒక బాగా సంఖ్యలతో బంధించి ఉన్నారండి. ఎప్పుడైతే ఇక్కడ సంఘం ప్రార్థన చేస్తుందో దేవుడు ఆలకించాడు. దేవుడు ఆలకించి తన దూతను పంపించాడు. ఎప్పుడైతే ప్రభువు దూత వచ్చిందో ఆ యొక్క గదిలోకి ఒక వెలుగు అనేది ప్రకాశించడం జరిగిందండి. చూడండి, ఆ వెలుగు వచ్చిన తర్వాత పేతురుని ఇలా ప్రక్కన తట్టిన తర్వాత ఆ దూత వెంటనే ఎప్పుడైతే టచింగ్ అయిందో వెంటనే సంఖ్యలన్నీ కూడా విడుదలైనాయండి. చేతుల్లో సంఖ్యలు మొత్తం ఊడిపోయి ఉన్నప్పుడు ఇక ప్రభు దూత పేతురు గారు లేపిన తర్వాత కొంచెం ఎదరకు వచ్చినప్పుడు ఇక ఐరన్ గ్రిల్ ఉంటుంది కదండి. ఈ ఐరన్ గ్రిల్ అంతా కూడా దానంతట అదే ఆటోమేటిక్గా ఇక ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఓపెన్ అవ్వడం జరిగిన తర్వాత కొంచెం ఆ యొక్క జైలు నుంచి వచ్చి బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఇటురా అని చెప్పి దూత నడిపిస్తుందండి. ఆ అధ్యాయం అంతా మనం చదివితే గమనిస్తూ ఉంటుంది. అయితే మనకు తెలుస్తూ ఉంటుంది. కొంచెం రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఇక పేతురు గారు ఏమనుకుంటున్నారంటే, నాకు దర్శనం వచ్చింది, దర్శనంలో దేవాది దేవుడు ఈ రకంగా తెలియపరుస్తున్నాడు అనుకుంటున్నారు. పేతురు గారు దూత చెప్పిన రీతిగా దూత వెంబడి తను దూత ఏ విధంగా నడిపిస్తుందో ఆ విధంగా వచ్చిన తర్వాత రోడ్డు మీదకి వచ్చిన తర్వాత చూసేసరికి దూత మాయమైపోవడం జరిగిందండి. అప్పుడు పేతురు గారు చూసి వెంటనే, ఓహో, దేవాది దేవుడు నన్ను రక్షించాడు, ఆయనే నన్ను ఈ చెరసాలలోంచి కాపాడాడు అని అనుకుని చక్కగా ఏం చేశారంటే మా యొక్క మార్కు అని పేరు గల యోహోను గారి ఇంటికి అక్కడ ప్రార్థన చేస్తున్న సంఘం దగ్గరికి పేతురు గారు రావటం అనేది జరిగిందండి. ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరం కూడా ప్రార్థించే సంఘంలాగా ఉండాలి. నువ్వు ప్రార్థన చేసే సంఘంలో ఉండాలి. సంఘస్థులు అందరూ ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు కూడా ప్రార్థన చేయాలి. ప్రార్థనా గుంపులో నువ్వు కూడా ఉండాలి. అటులాగా ఉన్నట్టయితే, ప్రార్థించే సంఘం ఉన్నట్టయితే సంఘం యొక్క ప్రార్థన పేతురు యొక్క చెరసాలని విడుదలయ్యడం జరిగింది. చెరసాలలోంచి విడుదల పొందడానికి సహాయం అయిందండి. అప్పుడు వెంటనే
పేతురు గారు సంఘం ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ తలుపు దగ్గరికి వెళ్ళారండి. వెళ్ళినప్పుడు ఆ తలుపు దగ్గర ఉన్నప్పుడు తలుపు తట్టినప్పుడండి ఒక చిన్న పాప, రోదే అయినటువంటి పాప ఆ యొక్క చిన్న తలుపు ఎక్కున్నట్టు హోల్స్లో చూసినప్పుడు ఆ పాప దైవజనుల పేతురు గారు వచ్చారని చెప్పి సంఘ సభ్యులకి తెలియపరిచారండి. చూడండి, సంఘం అంతా కూడా అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంది. మా దైవజనుడి విడుదల పొందాలి, దైవజనుడి చెరసాల నుంచి విడుదల పొందాలి, ఇక్కడికి రావాలని ప్రార్థన చేస్తుంది. వీళ్ళు చేస్తున్నటువంటి ప్రార్థన యథార్థవంతమైన ప్రార్థన, విశ్వాసమైనటువంటి ప్రార్థన, అత్యాసక్తితో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఆలకించాడు. కాబట్టి ఆ యొక్క పాప పిలిచినప్పుడు వీళ్ళు పేతురు గారు రాలేదు అనుకున్నారు సంఘం. మరలా పేతురు గారు తలుపు తట్టినప్పుడు ఈ పాప చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు వెళ్ళి బయట తలుపు తీసినప్పుడు పేతురుగా ప్రత్యక్షమయ్యారండి. పేతురు గారిని చూసినప్పుడు కూడా సంఘం అనుకుంటున్నారు ప్రభు దూతేమో అనుకుంటున్నారండి. ప్రియమైనది ఏమిట, మనం చేస్తున్నటువంటి ప్రార్థన యొక్క విలువ చాలామందికి తెలియదండి. మన ప్రార్థన చేస్తే మన దేవుడు ఆలకిస్తాడండి. బండ నుండి మధుర జలంను సమకూర్చాడండి. ప్రార్థన వలన ఎర్ర సముద్రం 2 పాయలుగా చేశాడండి. ఆయనకి అసాధ్యమైనదంటే ఏమీ లేదండి. ఆకాశం నుంచి మన్నా నది పంపించాడండి. ఆయనకి అసాధ్యం అంటే ఏమీ లేదు. ప్రియమైన సంఘమా, ఈరోజు మీ సంఘము ప్రార్థించే సంఘంలాగుందా? ప్రార్థించే సంఘస్థుల గుంపులో నువ్వు ఉంటున్నావా? ఆ గుంపులో నువ్వు ఉంటున్నావా? నువ్వు కూడా ఏక మనసుతో అందరితో కలిసి ప్రార్థన చేస్తున్నావా? మన సంఘంలో ఎవరు ఎటువంటి సమస్యల్లో ఉన్నా మనమందరం ప్రార్థన చేయాలి. దైవజనుల గురించి ప్రార్థన చేయాలి, గ్రామముల గురించి ప్రార్థన చేయాలి, దేశం గురించి ప్రార్థన చేయాలి, విశ్వ సృష్టి గురించి ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి గురించి మనమందరం కూడా ప్రార్థన చేయాలండి. అందరి గురించి ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఖచ్చితంగా మన మాటను ఆలకించి సమాధానం సమకూరుస్తాడు. చూడండి, దైవజనుల పేతురు గురించి సంఘమంతా ప్రార్థన చేసింది. సంఘం యొక్క ప్రార్థన దేవుడు ఆలకించి చెరసాలలోంచి విడుదల చేశాడు. చూడండి, 12 మంది గొప్ప సైనికులు ఉన్నారు, ఆ చెరసాలలో బంధించారు. అది ఎవరి వల్ల సాధ్యము కాదు, కేవలం దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. చీల ప్రార్థన పరలోకమున దేవుని దగ్గరికి చేరింది. ఈరోజు నువ్వు చేస్తుంటే ప్రార్థన దేవుని దగ్గరికి చేరుతుందా? నువ్వు చేస్తుంటే ప్రార్థన ధూపములాగా దేవుని దగ్గరికి చేరుతుందా? కేవలం ఒక 10 నిమిషాలు పావు గంట సమయం కేటాయిస్తున్నావేమో దేవునికి. ప్రియ సంగమా, ఈ 40 రోజుల ఉపవాస దినముల్లో ఇక శిలువ ధ్యానముల కుడికుల్లో దేవాది దేవుడు మీకు ఏమని తెలియపరుస్తున్నాడంటే, దేవునితో నువ్వు సంబంధం ఎక్కువసేపు కలిగి ఉండాలి. దేవునితో నువ్వు ఎక్కువసేపు సంబంధం కలిగి ఉండాలి. దేవుడు నువ్వు ప్రార్థన చేసేవారంగా ఉండాలి. సమస్యల గురించి కాదు, విడుదల నిమిత్తం ప్రార్థన చేయాలి. సమస్య వచ్చిందని బాధపడకూడదు, దానికి పరిష్కారం గురించి దేవునికి ప్రార్థన చేయాలి. నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు, దేవుని మీద ఆధారపడి ఉన్నప్పుడు, దేవుని మీద నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీకేం చేస్తారంటే విమోచనను సమకూరుస్తాడు. మంచి జ్ఞానమును నీకు దేవుడు సమకూరుస్తాడు. పేతురుని దేవుడు విడుదల చేశాడు. సంఘ ప్రార్థన వల్ల పేతురుని దేవుడు విడుదల చేశాడు. ఇక నీ సంఘ ప్రార్థన వలన నీ సంఘంలో ఉన్న సమస్యలు ఏమున్నా అవన్నీ తొలగిపోతాయండి. అలాగే మన సంఘ ప్రార్థన వల్ల సంఘములు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. నీ సంఘము ప్రార్థించే సంఘంలాగా ఉండాలి. ఎప్పుడు కూడా పరిశుద్ధాత్మక శక్తి ద్వారా రగులుతూ ఉండాలండి. మండుచునుడి అగ్నిలాగా సంఘ ప్రార్థన ఉంటుండాలి. పేతురు గారి గురించి ఆ సంఘము ప్రార్థన చేసింది. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ప్రియమైన దేవుని బిడ్డ, మనమందరం కూడా ప్రార్థన చేసేవారంలాగా ఉండాలి. ప్రార్థన చేసే గుంపులో నువ్వు ఉండాలి. ప్రార్థించే వారిలా నువ్వు ఉండాలి. ప్రార్థించే కుటుంబంలాగా నువ్వు ఉండాలి. ప్రార్థించేటువంటి కుటుంబ సభ్యుల్లో గుంపులో నువ్వు ఉండాలి. అటులాగా ఉన్నట్టయితే దేవుడు నిన్ను అభివృద్ధిపరుస్తాడు. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదింపచేస్తాడు. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నీకు అప్పగించిన పనిని నువ్వు చేయగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డ, చిన్న పాప పేతురు గారిని చూసింది, గొప్ప విశ్వాసంతో చూసింది. పేతురు గారు వచ్చారని చెబుతుంది. సంఘమంతా కూడా గమనించి దైవజనుల కోసం ఎదురు చూశారు. దైవజనుడు రావటం అనేది జరిగింది. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏ సమస్య నుంచి విడుదల కావాలని ఎదురు చూస్తున్నావేమో, నీ కుటుంబంలో నువ్వు దేవుని చిత్తానుసారం జరగవలసిన పని కోసం దేవుని గురించి నువ్వు చూస్తున్నావేమో, నువ్వు ప్రార్థిస్తే ఖచ్చితంగా దేవుడు నీ పక్షమైన విజయాన్ని సమకూరుస్తాడు. ఒక నరుని మాట యెహోషువ చిన్న ప్రార్థన చేశాడు. అయ్యా, ఈ ప్రజలందరి పక్షమున తండ్రి మీరుండి యుద్ధం చేయండి నాయనా,
ఇక్కడ ఉన్నటువంటి ప్రభువైనా శత్రు సైన్యం అంతా వచ్చేసారు, మేము తక్కువ మందిగా ఉన్నాం, ఏ విధంగా యుద్ధము చేయాలో తండ్రి అని దేవునికి ప్రార్థన చేశాడు. ఒక నరుని మాట వినిన వెంటనే దేవుడు చూడండి ఆకాశమును, ఇక సూర్యుడిని చంద్రుడిని ఒక రోజు ఆపేశాడండి. చీకటిని వచ్చేసింది, మొత్తం చీకటి వచ్చేసింది. ఒక నరుడి యొక్క ప్రార్థన వలన, ఒక నరుడి యొక్క ప్రార్థన వలన, ఏలియా ప్రార్థన వలన వర్షం ఆగిపోయింది. మరలా ప్రార్థించినప్పుడు వర్షం వచ్చింది. అటువంటి ప్రార్థన నువ్వు చేయాలి, అటువంటి ప్రార్థన నువ్వు చేసేవారంగా ఉండాలి. ఎప్పుడైతే నువ్వు విశ్వాసం కలిగి ప్రార్థన చేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు ఏక మనసుతో ప్రార్థన చేస్తుంటావో, ఎప్పుడైతే నువ్వు అత్యాసక్తితో ప్రార్థన చేస్తుంటావో, దేవుడు నీ జీవితంలో నీ సంగమ విషయంలో గొప్ప విజయాన్ని సమకూరుస్తాడు. ఈ 40 రోజుల ఉపవాస దినముల్లో శిలువ ధ్యానం కుడికుల్లో తీసుకోవాల్సిన తీర్మానం ఏమిటంటే, అయ్యా నేను ఇప్పటి వరకు చేస్తున్న ప్రార్థన తండ్రి నాయన, నేను చేస్తుంటే ప్రార్థన అత్యాసక్తితో చేయట్లేదేమో తండ్రి నాయన, ఆయన యథార్థవంతంగా నేను చేయట్లేదేమో, ఆయన నీ యందు నమ్మికుంచి నేను చేయట్లేదేమో తండ్రి నాయన. యేసయ్యా ఈరోజు తండ్రి నాయన ఇసాక సంగమ ప్రార్థన వలన తండ్రి పేతురికి విడుదల వచ్చింది తండ్రి. ఆయన మేము చేస్తుంటే ప్రార్థన వలన తండ్రి ప్రతి ఒక్కరికి విడుదల రావాలి తండ్రి అని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కళ్ళను మూసుకోవాల్సిందిగా కోరుచున్నాం. దేవునికి ప్రార్థన చేయాలి, దేవునికి ప్రార్థన చేయాలి. ప్రియ సహోదరి సహోదరుడా, మనం అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకుందాం. అయ్యా నా ప్రార్థన ప్రభువానైనా ఏదో చేస్తున్నానేమో తండ్రి, నా ప్రార్థన తండ్రి ఏదో చేయాలని చేస్తున్నామో నాయన. ఏసయ్య దయచేసి నన్ను క్షమించండి తండ్రి, నన్ను క్షమించి ఇక నుంచి అయినా తండ్రి నాయన విశ్వాస సహితంగా ప్రార్థన చేస్తాను, అత్యాసక్తితో నేను ప్రార్థన చేస్తాను, యథార్థంగానే ప్రార్థన చేస్తాను. అయ్యా నాయన ఏసయ్య ఏక మనసుతో ప్రార్థన చేస్తాను, సంఘములో అందరం కలిసి మేము ప్రార్థన చేస్తామని చెప్పి నువ్వు తీర్మానం చేసుకోవాల్సిన ప్రభు పేరట నేను కోరుచున్నాను. ప్రియ సంగమా, మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో తీర్మానం చేసుకోండి. అయ్యా నేను ప్రభు అతి ఆసక్తితో ప్రార్థన చేస్తాను. అయ్యా నాయన ఆ సంఘము చేస్తున్నటువంటి ప్రభు నాయన యేసయ్య అక్కడ సంఘము చేస్తున్నట్టు లాగానే ప్రార్థన చేస్తాను తండ్రి. అయ్యా ఏదో నాయన ఏదో చేయటం కాదు తండ్రి నాయన, నీ యందు విశ్వాసం ఇచ్చి నేను ప్రార్థన చేస్తానయ్యా. ఏలియా వలనే ప్రార్థన చేస్తాను తండ్రి నాయన. యేసయ్య నాయన యెహోషువ వలనే ప్రార్థన చేస్తాను తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో భక్తుల వలనే ప్రార్థన చేస్తానయ్యా. అటువల్ల నన్ను దీవించి ఆశీర్వదించండి అని అనుకుంటే వారు మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి, దేవుని వైపు చూపించండి. అయ్యా నేను అతి ఆసక్తితో ప్రార్థన చేస్తాను, నీ యందు విశ్వాసం ఉంచి నేను ప్రార్థన చేస్తాను అంటున్న వారు అందరూ కూడా మీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి. నీ కుడి హస్తాన్ని దేవుని వైపు చూపించండి. మీ తీర్మానం అంతటి కూడా దేవుడు అంగీకరిస్తున్నాడు. మీ తీర్మానం అంతటి కూడా దేవునిలో స్థిరముగా నిలుచులాగన నేను ప్రార్థన చేస్తాను. మీ కుడి హస్తంని క్రిందకి దింపండి, నేను ప్రార్థన చేస్తాను. ప్రేమ నమ్మకములు కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రశస్తమైన నామమునకు వేలాది వందనాలు, వేలాది స్తుతురాలయ్యా. నాయన నీ చిత్తానుసారంగా తండ్రి నాయన ఇక శిలువ ధ్యానములు 6వ రోజు ఇక ప్రార్థన కొడుకులో తండ్రి నాయన మీరు మాతో సూటిగా మాట్లాడారు తండ్రి. నేను నీకు దాసులను అభిషేకించి తండ్రి నాయన మీరు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, నీకు స్తుతురాలు తండ్రి. అయ్యా నాయన ప్రభు అక్కడ సంఘము తండ్రి పేతురు చెరసాలలో ఉన్నప్పుడు తండ్రి సంఘము ప్రార్థన చేసినప్పుడు తండ్రి చెరసాలలో నుంచి ప్రభు యొక్క దూత ద్వారా విడుదల పొందడం జరిగింది తండ్రి. సంఘ ప్రార్థన వల్ల తండ్రి చెరసాల సంఖ్యలు ఊడిపడినాయి తండ్రి నాయన. సంఘ ప్రార్థన వలన తండ్రి నాయన అంత క్షేమకరంగా మరి సంఘం దగ్గరికి రావడానికి దేవుడు సహాయం చేశాడు నాయన. ఎస్ అటువంటి ప్రార్థన తండ్రి ఆ సంఘములాగా ఇక్కడ కూడుకున్న వారందరూ ప్రతి ఒక్కరు చేయలా సహాయం చేయండి. అయ్యా మేము ప్రభువానైనా ప్రార్థించే సంఘంలో మేము ఉంటామని ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకున్నారయ్యా. ఆ తీర్మానం నీలో నిలుచులాగా సహాయం చేసి స్థిరమగల సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరి ప్రార్థన మీరు ఆలకించి సమాధానం ఇవ్వండి అయ్యా. ఈ సంఘ పరిచయం దీవించి ఆశీర్వదించండి ప్రభు. ఆయా పరిశుద్ధాత్మ శక్తి చేత ఎప్పుడు రగులుతూ ఉండేలా సహాయం చేయండి తండ్రి. ప్రతి ఒక్కరు ప్రార్థనాపరులుగా సహాయం చేయండి. యెహోషువ చేసిన ప్రార్థన చేయాలి, ఏలియా చేసిన ప్రార్థన చేయాలి, యోబు చేసిన ప్రార్థన చేయాలి ప్రభు, దానియేలు చేసిన ప్రార్థన చేయాలి. అటువంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి వచ్చేలాగా తన సహాయం చేయండి, ప్రార్థించేలాగా దీవించి ఆశ్రయించండి. ఇప్పుడు కుడి వలన వారిని ప్రతి ఒక్కరిని పేరున దీవించి
ఆశీర్వదించండి తండ్రి. ఆయన అలాగే తండ్రి నీ కృపలో తోడునిచ్చి నడిపించండి. ఈ పరిచయం కూడా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఎవరెవరైతే ఈ ఉపవాస ప్రార్థన కొడుకులో పాల్గొంటున్నారో ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి మంచి ఆరోగ్యం ఉండండి తండ్రి. అయా వారు ఏమేమైతే కావాలని ఏవైతే దేవుని ఎదుట ప్రార్థన అంశములుగా పెట్టుకున్నారో ప్రభు అవన్నీ యేసుక్రీస్తు నామం నెరవేరేలా సహాయం చేయండి తండ్రి. సమస్తమును మీరే తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని మీ ప్రియ కుమారుడు మా రక్షకుడు అయినటువంటి యేసుక్రీస్తు వారి దివ్య నామమున కోరి బతికినాడు వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మనికి అన్యోన్య సహవాసం, నిత్య సమాధానము, సంతోషము, ఆనందము, ఉత్సాహము ఇక్కడ కూడి ఉన్న వారందరికీ, సకల పరిశుద్ధులకు, సకల సంఘాలకు, ప్రత్యేకంగా ఈరోజు వాక్యం విని వాక్యం ప్రకారం నేను నడవాలి అని ఎవరైతే తీర్మానం చేసుకున్న వారందరికీ ఇప్పుడు నేను ఎల్లప్పుడూ ప్రభాకడ పర్యంతరకు తోడేవండి ఆశీర్వదించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రైజ్ ద లార్డ్. రేపటి కాల సమయం మరలా జరిగేటువంటి కూడికలు మనం కలుద్దాం. ప్రైజ్ ద లార్డ్.